హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షానికి గుంతపల్లి నుంచి మసీద్పూర్ మధ్య వాగు పొంగి పొర్లుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో 2-3 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉపరితల ఆవర్తనం ప్రభావం చేత తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో గత 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా అక్కడక్కడ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, వారితో పాటుగానే అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ఏరియాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిలో భారీ ఎత్తున వర్షం కురవడం కారణంగా కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అబ్దుల్లాపూర్ మెట్టు, అదేవిధంగా హయత్ నగర్ ఏరియాల్లో కూడా జాతీయ రహదారి పైన మోకాలి లోతు వాటర్ చేరుకోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. నాంపల్లిలో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాహనదారులు తడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి సమయం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షంలో తడుచుకుంటూ వారు ఇళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గొడుగులు, అదేవిధంగా రెయిన్ కోట్స్ ధరించి వారు వాహనాలు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా జోగులాంబ, గద్వాల, మెదక్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, అదేవిధంగా వర్షాలు కురుస్తాయి అనేటటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మరోవైపు కరీంనగర్, మేడ్చల్, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో దాదాపు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ అయితే హైదరాబాద్తో పాటుగానే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, అటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల సరౌండింగ్ ఏరియాలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘాలు కమ్ముకొని ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 1 గంట నుంచి గంటన్నర పాటు అక్కడక్కడ వర్షం కురిసినప్పటికీ కూడా, మోస్తారు వర్షం కురిసినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత వర్షం పడలేదు. ఆ తర్వాత సాయంత్రం సమయాల్లో ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి ఇళ్లకు ప్రయాణం అయ్యేటటువంటి సమయాల్లో వర్షం పడుతుండడం కొంత ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కీలకంగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురిసింది. అటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా పడటంతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అటు జాతీయ రహదారి పైన ప్రయాణించేటటువంటి ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం చేతనే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కీలకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి
ప్రాంతాలైనటువంటి అమీర్పేట, అదేవిధంగా పంజాగుట్ట, మియాపూర్, కొండాపూర్ ఏరియాల్లో వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు అఫ్జల్గంజ్, నాంపల్లి, అసెంబ్లీ, అదేవిధంగా ఇటు హిమాయత్ నగర్ ఏరియాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ నెల 14వ తేదీ వరకు కూడా వర్షాలు ఉంటాయనేది కూడా వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇదే సిచ్యువేషన్ 4 రోజుల పాటు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి మరింత బలపడితే కనుక భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా అటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పూర్తిగా పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ మంత్రులు పర్యటించారు. మరోవైపు ఆ వర్షం నుంచి భారీగా ముంచెత్తినటువంటి క్లౌడ్ బరస్ట్ అయిందా అనే విధంగా కూడా అటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం నుంచి కోలుకునే లోపే మరోసారి భారీ వర్ష సూచనలు, హెచ్చరికలు కూడా అటు వాతావరణ కేంద్రం జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉండగా హైదరాబాద్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్.